హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా అండ్ టేస్టీగా రవ్వ కేసరి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ఈ పద్ధతిలో చేయండి. టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. నోట్లో వెన్నలా కరిగిపోతుంది. హల్వాలాగా టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక సన్నగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు అనేవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక అరకప్పు వరకు రవ్వ వేసుకోవాలి, సూజీ రవ్వ. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ రవ్వని మంచి స్మెల్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది ఫ్రై అయ్యేలోపు పక్కన స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు రవ్వకి 2.5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులు, ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. రవ్వ అనేది ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకోవడం వలన రవ్వ టేస్ట్ అనేది హల్వాలాగా సూపర్గా ఉంటుందండి. పక్కన వాటర్ కూడా ఇలా మరగడం స్టార్ట్ అయిందండి. రవ్వ శనగపిండి అనేది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరిగించుకున్న వాటర్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని ఇందులోకి ఒకేసారి కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 1-2 నిమిషాలనే ఇలా దగ్గరికి అవుతుందండి. ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ దగ్గరికి ఇలా ఉడికించుకోవాలి. ఎక్కడ ఉండాలనేవి లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికాక ఇప్పుడు ఈ టైంలో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. ఇలా షుగర్ అనేది పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ నెయ్యి అనేది ఇందులో కలిసేటట్టు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన రవ్వ కేసరి రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నోట్లో వెన్నలాగా కరిగిపోతుందండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా శనగపిండి అనేది వేసి చూడండి. టేస్ట్ అంటే హల్వాలాగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ పండగకి ఇలా ట్రై చేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన రవ్వ కేసరి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.